నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు 2024 తర్వాత రకరకాలు కొత్త మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో కూటమి పార్టీల్లో రాజకీయ లొక్కలొక్కలు కనిపిస్తున్నాయి. పొత్తుల క్రమంలో చాలామంది సీట్లు కోల్పోయిన మాజీలు రాజకీయ చక్రం తిప్పుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వర్మ గారు, మరి ఆ ప్రాంతంలో చాలా సీనియర్ నాయకుడు, టీడీపీలో సీనియర్ నాయకుడు, ప్రాంతంలో మంచి పేరున్న వ్యక్తి వర్మ గారు పిఠాపురం నియోజకవర్గంలో. 2024లో పొత్తుల క్రమంలో పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారికి కేటాయించడం వల్ల వర్మ గారు సీట్ను కోల్పోయారు. ఆ రోజు నుండి కూడా వర్మ గారు తీవ్ర అసంతృప్తి ధోరణితోనే ఇప్పటి వరకు ఉంటూనే ఉన్నారు. పైకి తెలుగుదేశం పెద్దలతో మాట్లాడినప్పుడు కూడా అసంతృప్తి అయితే ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి లేదని అన్నట్టుగానే వర్మ గారు వర్గీయులు కూడా వెంటాడుతున్న విషయం. తాజాగా పిఠాపురానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వర్మ గారు మరి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కోస్తా జిల్లాలకి కాపు సామాజిక వర్గానికి సీనియర్ నాయకుడు, ఆద్యుడు, పోరాట యోధుడు మరి ముద్రగడ పద్మనాభం గారిని వర్మ గారు తన అనుచరగణం అంటే టీడీపీ సంబంధించిన నాయకులందరూ కూడా కలవడం, ముద్రగడ పద్మనాభం గారికి పరిచయం చేయటం, ఈ తీరు చూస్తుంటే ఏం జరుగుతుంది రాజకీయాలు అనేది రాష్ట్రం అంతా కూడా హాట్ సబ్జెక్టుగా మారింది. మరి ముద్రగడ పద్మనాభం గారు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిధుడిగా ఉన్నారు. మరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ముద్రగడ పద్మనాభం గారిని కలవడంలో దీంట్లో ఖచ్చితంగా రాజకీయ పరంగా భేటీ అని చెప్పాలి. ఒక సీనియర్ నాయకుడు, కోస్తా జిల్లాలకి కీలకమైన నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు, ఒక పార్టీకి అంటే వైఎస్ఆర్సీపీ చెందిన వ్యక్తి పద్మనాభం గారు. మరి ఆయన్ని కలవడంలో ఉన్న ఆంతర్యం, ఒక టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలవడంలో ఆంతర్యం ఖచ్చితంగా రాజకీయ చర్చ జరుగుతుంది. రాజకీయాల్లో ఏదో జరుగుతుంది. కానీ పిఠాపురంలో మరి అక్కడ టీడీపీ జనసేన మధ్య అగాధం ఏర్పడిందనే విషయం మా వర్మ గారు ఇటీవల వ్యవహరిస్తున్న తీరు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి పిఠాపురం సంబంధించిన మాజీ ఎమ్మెల్యేకి పొత్తుల క్రమంలో సీట్ను కోల్పోయిన వర్మ గారికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ ఇటీవల పిలిచి పదవి ఇవ్వబోతున్నాం అని చెప్పి శాంతించే ప్రయత్నం చేసి తాత్కాలిక ఉపశమనంగా 2 గన్మ్యాన్లు ఇచ్చి కాస్త వర్మ గారిని ఊరట కలిగించేలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా వర్మ గారిలో ఎక్కడ కూడా ఆ ఊరటకి అవకాశం ఉన్నట్టు కూడా కనిపించడం లేదు. గన్మ్యాన్లు ఇచ్చేంత మాత్రాన సరిపోతుందా? సముచితమైన స్థానం కల్పించాలి కదా, గుర్తింపు ఉండాలి కదా, ఎప్పటి నుండో పార్టీలో ఉండి ఇదేనా, ఈ విధంగా వ్యవహరిస్తారా అని కూడా వర్మ గారు తన అనుచరుల దగ్గర అంటున్నట్టు తెలుస్తున్న క్రమంలో మరి ముద్రగడ పద్మనాభం గారు కలిసిన తీరు ఈవేళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చర్చకు నడుస్తుంది. రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో హాట్ కామెంట్గా మారింది. మరి ముద్రగడ పద్మనాభం గారితో భేటీ అవ్వటం ఒక ఎత్తు, తర్వాత టీడీపీ సంబంధించిన నాయకులందరూ కూడా ముద్రగడ పద్మనాభం గారికి పరిచయం చేయటం, ఒకరికొకరు మాట్లాడుకోవటం, రాజకీయ పరంగా మరి ఈ విధంగా ఒకరికొకరు ఈ విధంగా పరిచయం చేసుకుని మరి దాదాపుగా గంటన్నర పైగా మాట్లాడుకోవడం అంటే ఎక్కడో సంథింగ్ ఏదో జరుగుతుందనే వ్యవహారం ప్రస్తుతం ముద్రగడ వర్మ మధ్య జరిగిన భేటీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ముఖ్యంగా టీడీపీలో అదేవిధంగా జనసేనలో కూడా పెద్ద చర్చకి దారితీస్తుంది. మరి ఏదేమైనా గత కొద్ది నెలలుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు టీడీపీలో ఉండకపోవచ్చు అని కూడా ఫెయిలర్స్ వచ్చాయి. మరి తాజాగా ముద్రగడ పద్మనాభ గారిని మాజీ ఎమ్మెల్యే వర్మ గారు కలిసిన తీరు చూస్తే మరి మాజీ ఎమ్మెల్యే వర్మ గారు వైఎస్ఆర్సీపీ బాట పడుతున్నారా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ముద్రగడ పద్మనాభం గారితో భేటీ అదేనేమో అని భావిస్తున్న రాజకీయ పార్టీలు ఖచ్చితంగా వైసీపీలోకి వెళ్ళడానికే వర్మ గారు ఈ విధమైన భేటీని ఏర్పాటు చేసుకున్నారు. ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారి ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సంప్రదింపులు జరిపి వైఎస్ఆర్సీపీలో భవిష్యత్తులో ఖచ్చితంగా వర్మ గారు వైసీపీకి వెళ్ళడానికి మార్గం సుగమం చేసుకోవడానికే ఈ ముద్రగడ పద్మనాభం గారితో భేటీ అని కూడా మనకు అందుతున్న సమాచారం. మరి ఏదేమైనా ఒక పక్క అనంతపురంలో
భారీ సూపర్ 6 సూపర్ 8 సభ జరుగుతుంటే మరోపక్క గోదావరి జిల్లాలో వర్మ గారు రాజకీయ హీట్ పెంచుతున్నారు. మరియు వైఎస్ఆర్సీపీ సంబంధించిన వ్యక్తిని మధురగడ పద్మనాభం గారిని కలవడంలో కొంత కలవరం అయితే టీడీపీలో ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా జనసేనలో కూడా వర్మ గారు లాంటి వ్యక్తి ఉన్నా లాభిన పర్లేదనేది జన సైనికులు కూడా వాళ్ళ సేఫ్ వాళ్ళు చూసుకున్నారు. కానీ టీడీపీకి వర్మ గారి వ్యవహార శైలి ఒక కథలకు తీసుకొచ్చే అవకాశం లేదు, కలవరం కూడా వచ్చే అవకాశం లేదు. ఈ కలవరం టీడీపీలో స్టార్ట్ అయితే వర్మ గారిని మరి వెంటనే ఆయనకి ఏదైనా పదవి కేటాయించగలరా, లేదంటే జో కొట్టడం మీన్స్ అతన్ని సర్దుబాటు చేసి ఒప్పించి మాట్లాడి సీనియర్ టీడీపీ నాయకులు రంగంలో దించి వర్మ గారితో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందా లేదా అనేది స్పష్టంగా లేదు. కానీ ఏదేమైనా టీడీపీలో వర్మ గారిని వదిలించుకోవాలని టీడీపీలో పెద్దలందరూ కూడా భావిస్తున్నారు అనడానికి మరి పొత్తుల క్రమం పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీ కలిసి ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి చాలా కీలకం. మరి రానున్న రోజులు కూడా కలిసే వెళ్ళాలి కాబట్టి మరి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారి గురించి పవన్ కళ్యాణ్ గారిని వదులుకోవడానికి కూటమి పెద్దలు సిద్ధంగా ఉంటారంటే ఉండరు అని మాత్రం కరాఖండిగా సమాధానం ఆ పెద్దల నుంచి వస్తుంది. కాబట్టి వర్మ గారు ఎక్కడున్నా పర్లేదు, టీడీపీలో ఉన్నా లేకపోయినా పక్క పార్టీకి వెళ్ళినా ఇబ్బందే లేదు. కాబట్టి సేఫ్ జోన్లో పార్టీ ఉంటుంది అనేది మంతనాలు కూడా జరపడానికి కూడా టీడీపీలు ఎవరు ముందుకు రావడం లేదు. కాబట్టే వర్మ గారు టీడీపీని వదిలి వైసీపీ బాట పట్టడానికే ముద్రగడ పద్మనాభం గారితో భేటీ అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి 1-2-3 రోజుల్లో వర్మ గారు బాట వైసీపీలోకి వెళ్ళడానికి మార్గం సుగమం చేసుకున్నారా, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ముహూర్తం ఫిక్స్ చేసుకుంటారా అనేది ఒక 2-3 రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా మాజీ ఎమ్మెల్యే వర్మ గారు వైసీపీ బాట పట్టడం ఖాయమనేది ముద్రగడ పద్మనాభం గారి దగ్గర ఆ వర్గీయులందరూ కూడా అదే చెప్తున్నారు. అయితే ఎప్పుడు జాయిన్ అవుతారు, జగన్ గారిని కలవాలి, జగన్ గారిని కలిసిన తర్వాత అప్పుడు మాత్రమే జాయిన్ కావడానికి మరి ఆ విధంగా పెద్దలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా మాజీ ఎమ్మెల్యే పిఠాపురం వర్మ గారు వైసీపీలోకి వెళ్ళటం ఖాయమనేది మరి ఇవాళ ముద్రగడ పద్మనాభం గారితో కలిసిన తీరే స్పష్టమవుతుంది. మరి గోదావరి జిల్లాలో రాజకీయాలు రానున్న రోజులు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మరి థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.